హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వేద్య బ్లాగ్స్. నేనైతే ఇక్కడ బోనం గిన్నెని డెకరేట్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో బోనాల సెలబ్రేషన్స్ అయితే కాదు, కాకపోతే పాప స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి బోనం గిన్నెని అయితే డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బియ్యంలో కాస్త పసుపు వేసి రెడీ చేసుకుంటున్నాను. అందులోనే కాసిన నీళ్లు పోసి అయితే ఇలా రెడీ చేసుకొని ఆ బోనం గిన్నెకైతే రాసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ అందరికి చూపిస్తున్నాను. బాగా వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే అమ్మ చూస్తుంది. అమ్మనే నాకు వీడియో షూట్ చేస్తుంది. ఆ తర్వాత అయితే మొక్కుకొని ఇలా బోనం గిన్నెను అయితే డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ అయితే అమ్మ చెప్తుంది, ఇంకొంచెం అమ్మ పెట్టు, దానికి పూతలాగా మంచిగా కనిపిస్తుంది, కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తుంది అని అంటుంది. ఆ తర్వాత అయితే పైన కూడా మొత్తము ఇలా రాశాను ఆ పిండి అయితే. ఆ తర్వాత అయితే కుంకుమ బొట్లు, తర్వాత బియ్యం బొట్లు అలా అయితే పెట్టుకున్నాను. బియ్యం బొట్లు అంటే బియ్యం పిండితోని, బియ్యమే అనుకోకండి, బియ్యం పిండి ఉంది కదా బయట కనిపిస్తుంది కదా, అదైతే బియ్యం పిండి, కుంకుమ, పసుపు 3 బొట్లతోనైతే నేను డెకరేట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇక ఈ బోనం గిన్నెనైతే 2 సంవత్సరాల కిందట నాకు అమ్మనే కొనిచ్చింది. ఇదొకటి, ఇంకొకటి దీనికంటే కాస్త పెద్దగా ఉంటుంది. 2 గిన్నెలు, వాటిపైన క్యాప్ కూడా కొనిచ్చింది బోనాలు సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి. మీకు బోనాలు బాగా చేసుకుంటారు కదా అని చెప్పేసి అయితే 2 గిన్నెలు కొనిచ్చింది నాకు. ఇక ఇక్కడైతే డెకరేట్ చేసేసుకుంటున్నాను. ప్రొద్దున్నే పూజ కూడా అయిపోయింది. ఆ రోజు టెంపుల్కి వెళ్ళాల్సింది ఉంది, అందుకోసం అని చెప్పేసి ప్రొద్దున్నే ఇక రెడీ అయిపోయాము అందరం కూడా. అలాగే పాప కోసం అని బోనం కూడా డెకరేట్ చేయాలి కాబట్టి ప్రొద్దున్నే అంత పూజ అయిపోయింది. ఈ విధంగా అయితే బోనం గిన్నెని డెకరేట్ చేసేసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి. మీకు ఒకటి చెప్తాను, ఇక్కడ మాకు వేపాకులు అయితే దొరకలేదు. ఏ ఆకులతో నేను డెకరేట్ చేసుకున్నానో మీరు కామెంట్ చేయండి. పాపను రెడీ చేయడానికైతే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. డ్రెస్, లిప్స్టిక్, పౌడరు, బ్యాంగిల్స్, జ్యువెలరీ అన్నీ అయితే ఇక్కడ రెడీ చేసి ముందుగానే పెట్టేసుకున్నాను. మా పఫ్ చూసారా కదా, ఎంత బాగుంది చెప్పండి మీరే. ఎన్ని పఫ్స్ కొన్నా కానీ మా పాప ఇలానే చేస్తుంది పౌడర్ వేయడానికి. అంతకుముందుకు ఒక పఫ్ చాలా మంచిది కొన్నాను, అది ఏం చేసింది అంటే వాటర్లో పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసింది. అది ఇక పడేశాను. మొన్ననే రీసెంట్గా ఈ పఫ్ తీసుకొచ్చాను, ఈ పఫ్ను కూడా చింపి పడేసింది. ఎన్ని తీసుకొచ్చినా అలానే చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పాపకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం రెడీ చేసినంతసేపు కూడా ఉంచుకోదు. స్కూల్కి వెళ్ళి రాగానే అన్నీ పీకేస్తుంది. ఇక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడమైనా సరే, వెళ్ళొచ్చిన తర్వాత అన్నీ పీకి పక్కకు పడేస్తుంది ఒక్కొక్కటిగా. ఏది కూడా ఉంచుకోదు. ఆడపిల్ల కదా, మంచిగా రెడీ చేద్దాము అనుకుంటే రెడీ చేసినంతసేపు కూడా ఉంచుకోదు. ఇక్కడైతే బాగా రెడీ అవుతుంది మీకు చూడడానికి. కాకపోతే స్కూల్కి వెళ్ళి రాగానే అన్నీ పీకి పడేస్తుంది, ఫంక్షన్కి వెళ్ళి రాగానే అన్నీ పీకి పడేస్తుంది. మొన్న బతుకమ్మ కూడా అలానే మంచిగా రెడీ చేశాను. బతుకమ్మ దగ్గరే అన్నీ పీకేసుకుంది. చైన్, బ్యాంగిల్స్, ఇంకా ఏంటిది వడ్డానం పెట్టిన అది అన్నీ కూడా పీకి పడేసుకుంటుంది. ఎంతసేపు కూడా ఉంచుకోదు. ఇక్కడైతే పాపనైతే ఈ విధంగా రెడీ చేసి ఉంటున్నాను. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ తనే వేసుకుంది, ఇంకా వెయ్యాలంటే వెయ్యు అన్నది. ఆ తర్వాత అటు 4 ఇటు 4 అయితే వేశాను. తర్వాత అయితే చైన్ సెట్ చేసుకుంటున్నాను. చైన్ పెద్దగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి వెనకాల క్లిప్ అయితే పెట్టాను. క్లిప్తో అయితే బాగా సెట్ అయిపోయింది ఇక చైన్. ఇక్కడ ఎంత ముద్దగా కూర్చుని రెడీ అవుతుంది చూడండి. ఇప్పుడైతే అలానే అనిపిస్తుంది, తర్వాత అయితే అన్నీ పీకేసుకుంటుంది. ఇక్కడ పౌడర్ వేసిన తర్వాత అయితే ఈ చిన్న స్టిక్కర్ అయితే పెడుతున్నాను. నాకు ఇది పెట్టు అది పెట్టు అని అయితే అంటుంది. చైన్ అయితే సెట్ చేశాను, అయినా కూడా కాస్త జారుతుంది. వెనకాల క్లిప్ పెట్టాను, జారిపోయింది. మళ్ళీ తర్వాత ఏం చేశానంటే కాస్త రబ్బర్ కూడా వేసాను. ఇక మా పాపకి లిప్స్టిక్ అంటే ఎంత ఇష్టమో, చాలా బాగా వేసుకుంటుంది లిప్స్టిక్ అయితే. ఇక్కడ చూడండి ఎలా అంటుందో పాప. ఇక్కడైతే పాపటి బిల్ల సెట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి పెద్దది కూడా ఉంది, అది హెవీ అయిపోతుందేమో అని చెప్పేసి అయితే ఇది చిన్నదైతే పెట్టేశాను. ఈ విధంగా అయితే పాపని ఇక్కడ రెడీ చేశాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి పాప ఎంత ముద్దుగా కిస్ ఇస్తుందో నాకు. ఆ తర్వాత అయితే బోనం గిన్నె పైన పెట్టి ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే ఈ విధంగా అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి పాప ఎంత క్యూట్గా ఉందో బోనం ఎత్తుకొని, చాలా బాగుంది కదా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.